డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈయన 1931 నుంచి పుట్టారు. కరీంనగర్ జిల్లాలో హనుమాన్జీపేటలో సిరిసిల్లో పుట్టారు ప్రాంతం. ఈయన ఆధునిక గేయ కవి, వక్త, భాషావేత్త. వీడు పద్మభూషణ్ 1992లో వచ్చింది. ఇది జ్ఞానపీఠ అవార్డు 1988లో వచ్చింది. రచించిన గేయ నాటకాలు నవ్వని పువ్వు, అజంతా సుందరి. గేయ కావ్యాలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, జాతిరత్నం, విశ్వనాథన్ నాయకుడు, ఋతుచక్రం. ఖండకావ్యాలు జలపాతం, దివ్యల మువ్వలు. గేయ రూపకాలు రామప్ప, తరతరాల వెలుగు. కవితా సంపుట అక్షరాల గవాక్షాలు, మధ్యతరగతి మందహాసము, మంటలు మానవుడు, ఉదయం నా హృదయం, మార్పు నా తీర్పు, ఇంటి పేరు చైతన్యం, రెక్కలు, నడక నా తల్లి, కాలం, అంచుగీత. కవిత నా చిరునామా, నిరంతరం ఆరోహణ దృక్పథం, కలం సాక్షిగా మొదలైనవి. సమగ్ర వ్యాసాలు రాసిన వాళ్ళ విశ్వంభర. దీర్ఘకావ్యాలు భూమిక, మట్టి మనిషి, ఆకాశం. ఇంకా విశిష్ట కావ్యం ప్రపంచ పదులు. ముక్తక కావ్యం సమదర్శనం. వ్యాసంపుడ తెలుగు గజుళ్ళు, వ్యాసవాహిని, సంవేషణం, మా ఊరు మాట్లాడింది. అనుసూయ రంజన్లు, మీరాబాయి శిఖరాలు, లోయలు. పరిశోధన ఆధునిక శాస్త్ర కవిత్వం, సంప్రదాయముకు ప్రయోగాలు, పరిశోధన. యాత్ర సోవియట్ పరిశ్రమలో 10 రోజులు, 2 పాశ్చాత్య దేశాలు 50 రోజులు యాత్రా రచన రచించారు. ఇంకా అంతేకాకుండా చలనచిత్ర గేయగాను కూడా సంకలనం రాశారు. పగలే వెన్నెల పాట. సినిమా పాటల విశ్లేషణ. పాటలో ఏముంది, నా మాటలో ఏముందని. ఈయన 1988లో విశ్వంభర రచనకు ప్రతిష్టాపన జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. పాఠకుల గుండెగా హత్తుకునే సరస శైలి ఈయన గొప్పది. ఈ సరసమైన రచనా శైలికి ఉదాహరణ ప్రపంచ పదులు. ప్రత్యేకమైన 5 పాదాలు కలిగిన ఈనాటి విశిష్ట రచన ప్రపంచ పదులు. ఈయన ప్రపంచ పదులు కావ్యంలో అంతఃప్రాసను ఎక్కువగా వాడారు. పద్యం చివరిలో వచ్చే పద్యపాదం చివరిలో వచ్చి అంత్యప్రాస, పద్యపాదం మధ్యలో వచ్చేది అంతఃప్రాస, అంతఃప్రాస. ఈ 2 ప్రపంచ పదుల కావ్యంలో మొదటి 2 పాదాలకు, చివరి 2 పాదాలకు తూకం వేసే సాధనగా 3వ పాదాన్ని వాడుకున్నారు. నడిపించే చైతన్యం లేనిదే నడవదు సృష్టి అన్న వాక్యం ఈయన ప్రపంచ పదులు నాటినది. అలాగే మంచి ఏ కొంచెమైనా చాలు, మార్పు తేవాలంటే అన్న వాక్యం ప్రపంచ పదులు కావ్యం. ఊహల్లో గీసుకున్న వ్యూహాలకు విలువే ఉంది అన్న వాక్యం కూడా ఈయన ప్రపంచ పదులు నాటినది. నా పేరు కవి, ఇంటి పేరు చైతన్యం, 6 సహజీవనం, తీర్పు, సమపాసన వీరిని కూడా ప్రకటించారు. నా వచనం బహువచనం, నా వాదం సామ్యవాదం అని చెప్పారు. ఇంకా నారాయణ రెడ్డి తెలుగుగా 2 అంచుల పదునుగల శక్తి చిలకలాగానే. కవిత్వంలో అగ్ని చల్లారదు, అమృతం కురిపించగలదు అంటే కందుర్తి ఆంజనేయులు అన్నారు వీరి కవిత్వం. అలాగే మంటలు మానవుడు అన్న కావ్యాన్ని కేంద్ర సాహిత్యం అకాడు వచ్చింది. ప్రతి సంప్రదాయం ఒకనాటి ప్రయోగమే, ప్రతి ప్రయోగము ఒకనాటి సంప్రదాయం కాక తప్పదు అన్న ధీమంతుడు ఈయన. పద్మదేవుడు, కాంతిశ్రీల బౌద్ధ కథనే నాగార్జున సాగర్ అన్న గేయంలో కావ్యంలోని ప్రధాన వృత్తం బౌద్ధ కథని రాశారు. నవీన కర్పూర వసంతరాయలు, రెడ్డిరాలు చైత్రం సంబంధించిన 5 ఆస్వాద శృంగార గేయ కావ్యం రాశారు. మధ్యతరగతి మందహాసంలో మానవ దుఃఖానికి, అభ్యుదయ ధోరణికి అర్థం పట్టేట్టు రాశారు. ఈయన విశ్వంభర సమకాలీన కవిత్వంలో వచన ప్రక్రియ 2వది ఆధునిక మహాకావ్యం. ఈయన విశ్వంభర కావ్యంలో ప్రధాన నాయకుడు మానవుడు. దీని విశ్వంభర అంటే భూమి, ప్రపంచం అనే అర్థాలు వస్తాయి. వీరు విశ్వంభర సమగ్రమైన వచన కావ్యం. 1992లో ప్రభుత్వ పద్మభూషణ్ అవార్డు సత్కరించింది. 4వ ప్రపంచం తెలుగు మహాసభల నేపథ్యంలో కదలి అంచులు దాటి కదిలి తెలుగు అని రచించారు. చూసుకుంటూ